ఢిల్లీరావు గారు, మీరు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ లో ఎంతకాలంగా ట్రేడ్ యూనియన్ లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవుతుంది కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? స్టీల్ ప్లాంట్ 12 సంవత్సరాలు నేను నడిపాను. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్గా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. దానికి సంఘీయంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదని నా అభిప్రాయం. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో సుమారు 8,000 ఎకరాలు సేకరించారండి. 3,000 ఎకరాల భూమి, 3 గ్రామాలు, మొత్తం 18,000 ఎకరాలు. 18,000 డీప్ నిర్వాతలు ఉన్నారు. వాళ్ళందరూ ఉద్యోగం రాలేదు. కొద్దిమందికి వచ్చి కొద్దిమందికి ఉద్యోగం రాలేదు. భవిష్యత్తులో రావాలని కోరుకున్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఏర్పడేటప్పుడు విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అని చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అప్పుడు ఎంతమంది చనిపోయారు? సుమారు 32 మంది చనిపోయారండి. అప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామా చేశారు. 62 మంది సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే రాజీనామా చేశారు, ఎంపీలు రాజీనామా చేశారు. ప్రభుత్వం దిగొచ్చింది. అప్పుడు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఏదో ప్రభుత్వం మాత్రం మొండివేగంగా ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండకూడదని ఆలోచన. ఇప్పుడు 2018 నుంచే మీరు ఈ ఆలోచన తెలుసుకొని మీరు ఏదో లాంగ్ మార్చ్ చేశారని చెప్తున్నారు. అది ఎలా జరిగిందండి? లాంగ్ మార్చ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుండి వరకు జరిగింది. భారత్ జరిగింది. దాదాపు 3,000 మంది పాల్గొన్నారు. పెద్ద ఎత్తున జరిగింది. అయితే మీ నిరసన ముందు నుంచే కొనసాగుతుంది. అది మధ్యకాలం ఎక్కువైంది. ఇప్పుడేమో టెంట్లు, కుటుంబాలలో కానీ, గాజువాకలో కానీ, టౌన్లో కానీ టెంట్లు వేసి నిరసన కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లో భూములు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగిందంటారా? లేదు, న్యాయం జరగలేదు. అప్పుడు 1,000 రూపాయలు, 2,000 రూపాయలు ఇచ్చి విధిస్తున్నారు. అయినప్పుడు వాళ్ళ ఆశలేమో ఉద్యోగస్తులను ఆశ పెట్టారు. ఆశ నిరాశ అయిపోయి పాపం జీవనోపాధి లేక ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఏర్పడింది నిరోధంలో. ఇక్కడ జింకు ప్రైవేటైజేషన్ ముందు జరిగింది అంటున్నారు. దానివల్ల ఏమన్నా కార్మికులు న్యాయం జరిగిందా? లేదు, న్యాయం జరగలేదు. అన్యాయం జరిగింది. జింక్ పరిశ్రమ వల్ల అన్యాయం జరిగింది. జింక్ పరిశ్రమ ముందు మాత్రం చాలా మందికి న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ రోజు మనం న్యాయం చేయకుండా ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించి ప్రైవేట్ పరం చేస్తారు. ఇప్పుడు పోస్కోకి ఇవ్వటాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. పోస్కో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారు. పోస్కో అని కాదు, ఎవరికి % కూడా డిస్ట్రిబ్యూట్ చేయకూడదని ఆలోచన. ప్రభుత్వం సరైన కొనుక్కుతుంది. వైఎస్ఆర్ పార్టీ కూడా పెద్దగా ఉంది కానీ సన్నాన్ని కొనుక్కుతుంది. కానీ పార్టీగా సిపిఎం పార్టీకి మాత్రం 1% కూడా ఇవ్వకూడదని ఆలోచన. కార్మిక రంగంలో మీరు దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా మీరు కార్మికుల హక్కుల కోసం పోరాడారు. మీరు అనేక విజయాలు సాధించారు. చాలా మందికి ఉద్యోగ కల్పన, కాంట్రాక్టులు, ఏదైనా ప్రమాదంలో లక్షల రూపాయలు నష్టపరిహారం, 7,00,000 రూపాయలు కూడా నష్టపరిహారం ఇప్పించాం. మీరు మీ స్వగ్రామం అండి? మాది శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొట్టపాడు గ్రామం. మీకు కార్మిక సంబంధించిన ఉద్యమాలు చేపట్టడంలో సంతృప్తి చెందారా? సంతృప్తి చెందండి. అది ఇప్పుడు ఆలోచించా ఇంటి రుణం తప్ప చాలా ఎక్కువ చేశారు. జలసంకట చేయడం కానీ, ప్రధానంగా మొత్తం చేయడం కానీ, షిప్పాడి కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, కోరమండలో కానీ, కాల్టాక్స్ కానీ అన్ని రకాలు అన్ని కంపెనీలు చేశారు. మీకు మీ నాన్నగారు ఏం చేస్తుండేవారు? మా నాన్నగారు మొదట్లో అండమాన్ ఉండేవారు. అండమాన్ నుండి వచ్చాక ఊరి నుండి వ్యవసాయం చేసుకుని బ్రతికారు. వ్యవసాయం చేస్తేనే చనిపోయారు. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.